శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనలో ప్రతి ఒక్కరికి ఏదో కొంత పేరు, ప్రతిష్ట, కాలక్షేపానికి ధనము అవసరంగా ఉంటుంది. కొందరికి ఇవన్నీ అయాచితంగానే లభిస్తాయి. మరికొందరికి ఎంత శ్రమించినా ఇవి అందకుండానే పోతాయి. అయితే ఇవి మనతో స్థిరంగా ఉంటావా అంటే ఉండవు. జీవితకాలంలో వాటిని మనమైనా వదిలిపెడతాం, లేదా అవైనా మనల్ని వదిలిపెడతాయి. అందుచేత పేరు ప్రతిష్టలకి, ధనార్జనకు మనం జీవితమంతా ధారపోయవలసిన అవసరం లేదని తెలుస్తుంది. మరి ప్రయత్నపూర్వకంగా మనం దేనికై పాటుపడాలి అన్న ప్రశ్న వస్తే పాపదూరమైన పుణ్య జీవనానికే శ్రమించాలి అని బదులు చెప్పవలసి వస్తుంది. అయితే పుణ్యజీవనం సిద్ధించేదెట్లా? ఒకటి, మనం ఇదివరకు చేసిన పాపాలను నాశనం చేసుకోవాలి. రెండవది, అటు మీదట పాపాచరణకు పూనుకోక పాప బుద్ధిని తొలగించుకొని చిత్త నైర్మల్యం కోసం పాటుపడాలి. పాపనాశనానికి మార్గం ఏమిటంటే భగవంతునిపై భారం వేసి మన రక్షకుడు అతడే అని, జరిగేది ప్రతి ఒక్కటి అతని ఎరుకలోనిదే అని, మనకు జరిగే మంచి చెడ్డ రెండూ ఆయన ఇష్టపూర్వకంగానే జరుగుతున్నవని, జరిగేవన్నీ మన మంచికేనని దృఢనిశ్చయంతో ఉండటము, తనను తాను పరిపూర్ణంగా భగవంతునికి అర్పణ చేసుకొని ఈశ్వర ప్రవాహంలో తేలిపోవడము, ఇవే శరణాగతికి కీలకం. మరి పాపబుద్ధి తొలగించుకోవడానికి మార్గం ఏమిటంటే మనకు దొరికిన ప్రతి క్షణము భగవత్ చింతనకు ఉపయోగిస్తూ అతని నామజపం చేస్తూ ఆయన పుణ్యకథా శ్రవణం చేయడమే. క్రైస్తవ మతంలో పాప ప్రక్షాళనకే దేవుడు అవతరించాడు. అలాంటిదేది హైందవ మతంలో కనబడదని కొందరు వాదిస్తూ ఉంటారు. ఇది సరికాదని ఈ క్రింది గీతాశ్లోకం చదివితే తెలుస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నిన్ను అన్ని పాపాల నుండి నేను రక్షిస్తాను. సర్వధర్మ పరిత్యజ్య, నీవు అన్ని ధర్మాలను వదిలివెయ్యి. మామేకం శరణం వ్రజ, నన్నే శరణు పొందు అని అర్జునుడితో భగవానులు అంటున్నారు. ఈ సందర్భంలో సర్వధర్మ పరిత్యజ్య అంటే సరి అయిన అర్థమేమిటో తెలుసుకోవాలి. గీతలో ఎక్కడ పడితే ఎక్కడ ప్రతి వ్యక్తి తన స్వధర్మాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ రావాలనే సూచనలున్నవి. మరి ఇక్కడ సర్వధర్మ పరిత్యజ్య అనటంలో అర్థమేమి? భగవానుడు అర్జునుడికి అన్ని కర్మలను వదిలిపెట్టి ఏ పని చేయకుండా ఊరికే కూర్చోమని బోధిస్తున్నాడా? లక్ష్యసిద్ధి ఒక కర్మ వలనే సిద్ధిస్తుందని అనుకోవద్దు. ఈ కర్మలే లక్ష్యములని అనుకోవద్దు. అన్ని భారాలను నాపై వేసి అనన్య శరణంగా ఉండిపో అని ఆయన అర్జునుడికి బోధిస్తున్నాడు. దీనికి ముందు శ్లోకం, మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు, మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియేసిమే. ప్రియేసిమే అని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నారంటే ఒక అర్జునుడే కాదు, మనమందరము వారికి ప్రియులమే. అందుచే సత్యంతే ప్రతిజానే అని వారు మాట ఇస్తున్నారంటే అది మనందరికీ ఇచ్చిన మాటే. వారిచ్చిన మాట చొప్పున మామే వైశ్యసి, వారినే మనందరము పొందుతాము. దానికి మార్గము మన్మనాభవ, భావాలన్నీ ఆయన వంకనే మనం ఉంచాలి. మద్భక్తో భవ, వారి భక్తులమైపోవాలి. మద్యాజీభవ, వారి పూజకులమైపోవాలి. మాం నమస్కురు, వారికి నమస్కరిస్తూ వారి చరణదాసులమైపోవాలి. మన ప్రేమలను కొంచెం పరిశీలించి చూస్తే భార్యలపై ఉంచే ప్రేమైనా సరే, పుత్రులపై ఉంచే ప్రేమైనా సరే నిజానికి స్వాత్మ ప్రేమగానే పరిణమిస్తుంది. పుత్రుడున్నాడు, వానిపై చాలా మమత. అపుత్రుడు పెళ్లి చేసుకొని భార్యమోజులో పడి తండ్రిని కొంచెం నిరాకరిస్తే ఈ తండ్రిగారి ప్రేమ ఒక్కమారుగా తుడిచిపెట్టుకుపోతుంది. దాని స్థానంలో వైరిబీజం మొలకెత్తుతుంది. అందుచేత మనం చెప్పే ఈ ప్రేమలన్నీ ఏదో ఒక వ్యాజంతో కూడుకున్నవని తెలుస్తున్నవి. ఈ ప్రేమలకంతా ఏదో కారణం ఉంది. అయితే మనలను మనమే ప్రేమించుకుంటున్నామే, ఆ ప్రేమను పరీక్షిస్తే అది నిష్కారణమైన ప్రేమ.
అవ్యాజమైన ప్రేమ అని తేలుతుంది. నేను నేను అని ఎప్పుడూ తగని అభిమానంతో నిరంతర ప్రేమతో వల్లమేసుకుంటున్నామే. ఈ నేను వాడే అని గుర్తించేసరికి మన మనస్సు వాని చింతనలతో నిండిపోతుంది. మన్మనాభవ అన్న వాక్యానికి అర్థం ఇదే. ఆయనను ప్రార్థించడం ఆయన మనకు ఏదో ఇస్తాడని, ఏవేవో వరాలిస్తాడని కాదు. ఆయనే మనమైతిమి. మన ఆత్మ ఆయన ఒక్కటే ఆయను. ఆయనను అనుకోని క్షణం లేకపోయెను. ఈ భావం బాగా రూఢి అయిపోయిందంటే మన మనస్సు అవ్యాజమైనటువంటి భక్తితో మునిగిపోయిందన్నమాట. ఇలాంటి అవ్యాజ భక్తితో మన పురాణంలో ఎన్నో దృష్టాంతాలున్నవి. అక్రూరుడు, విదురుడు ఇట్టివారు అవ్యాజ భక్తులే. చిన్నతనంలో నుంచే భగవత్ శరణాగతిని పొందినవారు ధ్రువుడు, ప్రహ్లాదుడు, నిరక్షరాస్యులు, నిమ్నజాతికి చేరినవారు అయినటువంటి కన్నప్ప, శబరి తమ వ్యక్తిత్వాన్ని మరచునట్లు చేసింది వారి భక్త స్రవంతి. ఒక జీవితమంతా సాధించని, ఇతరులకు అసాధ్యమైన భక్తిని 7 రోజులలో సాధించినట్లు పరీక్షిత్తు కథల వలన తెలుస్తున్నది. 3 గడియలలో మోక్షం పొందినవాడు ఖట్వాంగుడు. చేసిన పాపాలను తొలగించడానికి శరణాగతియే మందు. భావి జీవితంలో దుష్టచింతనలు లేక సచ్చారిత్రమలవడానికి భక్తియే మార్గం. మనస్సు భక్తితో నిండిపోతే ఆ నిర్మల హృదయంలో భగవంతుడు భాసించడానికి అవకాశం ఉంటుంది. శరణాగతి, భక్తి రెండూనూ ఒక నాణానికి ఉన్న 2 పెడలు. జీవితం గడవడానికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక వృత్తిని అవలంబించవలసిన ఆవశ్యకత ఉన్నది. వృత్తిలో ఉన్నంత వరకు చేతిలోని పని మీద మనస్సు లగ్నమై ఉంటుంది. విరామకాలంలోనే మనస్సు పాపచింతనలపైకి పోయే అవకాశం ఉంటుంది. అందుచేత పాపచింతనల బారి నుండి తప్పించుకోవాలంటే మనం విరామకాలం అంతా భగవత్ చింతనలో గడపడానికి అలవాటు పడాలి. దానికి ఎన్నో మార్గాలు. నామజపమో, సత్సంగమో, సత్కథాశ్రవణమో, పూజాదికాల్లో మగ్నులమై పోవడమో, ఎప్పుడూ భగవచ్చింతనలోనే గడపడానికి ఏదో ఒక మార్గాన్ని అన్వేషించాలి. పాపాచరణ జ్ఞానేంద్రియాలతో కానీ కర్మేంద్రియాలతో కానీ జరగకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా ప్రార్థించవలసిన అవసరం ఏర్పడినా భగవంతుడు సర్వజ్ఞుడు, అతనికి అన్నీ తెలుసు, అతని ఇష్టానుసారమే జరగని అన్న భావన, అసంగత్వము మనకు అలవాటు కావాలి. ఈ విధంగా ఈశ్వర శరణాగతి, ఈశ్వరుడి పట్ల భక్తి మనం పెంపొందించుకుంటే ఈశ్వర ప్రసాదం మనకు లభిస్తుంది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.